ఫస్ట్ స్టేజ్ ఎలక్షన్ సంబంధించిన ఆల్రెడీ ఆన్ 13th of May కంప్లీట్ చేయడం జరిగింది. ఆ స్టేజ్లో పోలింగ్ ఆఫీషియల్స్తో పాటు ఆల్ మైక్రో అబ్జర్వర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సక్సెస్ఫుల్గా we can say the polling was completed. I would like to congratulate all the micro observers for the role played during the polling. ఎందుకంటే స్క్రూటినీ టైంలో ఆ పోలింగ్ తర్వాత నెక్స్ట్ డే ఏదైతే స్క్రూటినీ ఉంటుందో ఆ రోజు మీరు ఓట్స్ కూడా చూడడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ వాటిని ఫిల్ చేశారు. So that means you are thoroughly trained also, you are proper in the responsibility assigned to you. So next stage, counting stage, అందరికీ తెలుసు 4th June. కౌంటింగ్ పోలింగ్ కంటే ఇంకా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఎందుకంటే ఏజెంట్స్, అబ్జర్వర్స్, కెమెరాస్, మీడియా మొత్తం ఎవ్రీబడి విల్ బి వాచింగ్ అండ్ అందరూ కీన్గా ఈ రిజల్ట్స్ కోసం ఆ టైంలో వెయిట్ చేస్తుంటారు. సో అగైన్ ద రోల్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అడిషన్ టు ద కౌంటింగ్ స్టాఫ్. ఇప్పుడు అందరికీ తెలుసు మా రాష్ట్రంలో సైమల్టేనియస్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో బోత్ అసెంబ్లీ ఎలక్షన్ కోసం అదేవిధంగా పార్లమెంట్ కోసం కూడా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోసం ఒక సెపరేట్ హాల్ పెట్టడం జరిగింది. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి అంటే శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇచ్చాపురం సెగ్మెంట్, శ్రీకాకుళం సెగ్మెంట్, అదేవిధంగా 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ 7 సెగ్మెంట్స్ సంబంధించిన సెపరేట్ ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ఇది కాకుండా పార్లమెంట్కి పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సేమ్ హాల్లో కౌంటింగ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి సెపరేట్ హాల్ పోస్టల్ బ్యాలెట్ కోసం పెట్టడం జరిగింది. One for postal ballot. So ప్రతి హాల్లో 14 tables ఉంటాయి. Each and every hall there will be 14 tables. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించిన డిఫరెంట్ ఏసీస్లో డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఐదర్ 3 postal ballot tables or it can be maximum 4 postal ballot tables assembly constituency సంబంధించి. సో ఆ టేబుల్స్ మీద కూడా మైక్రో అబ్జర్వర్స్ ఖచ్చితంగా కూర్చోవాలి. పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఏదైతే మనం సెపరేట్ హాల్ పెడుతున్నామో అక్కడ 30 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. సో ఆ టేబుల్స్ మీద కూడా కౌంటింగ్ స్టాఫ్తో పాటు ఖచ్చితంగా ఒక మైక్రో అబ్జర్వర్ కూర్చోవాల్సి వస్తుంది. ఇది కాకుండా